అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. మేషరాశి వారికి మార్చి మాసంలో 9, 10, 11, 12 తారీఖుల్లో మేషరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి రాశిచక్రంలో మొదటిది. మేషరాశికి అధిపతి కుజుడు. అగ్నితత్వ రాశి కావడం వలన మేషరాశి వారు ఉత్సాహవంతులు, స్వతంత్రులు, అలాగే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వారు ఈ యొక్క మేషరాశి వారి కిందకు వస్తారనమాట. ఇక ఈ రాశి చరరాశి. అలాగే ఈ రాశి వారు మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రాశి వారికి అయితే మీరు పెట్టుకున్నటువంటి కన్నీటి ప్రార్థనలకు భగవంతుడు ఈ 4 రోజుల్లో జవాబునివ్వబోతున్నాడు. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి నరకం, మీరు పడుతున్నటువంటి అవమానాలు, మీరు చిందిస్తున్నటువంటి కన్నీళ్లు, వాటన్నిటికీ కూడా ఈ 4 రోజుల్లో శాశ్వతంగా సమాధానం అనేది దొరకబోతుంది. భగవంతుడు మీకోసం ఒక గొప్ప బహుమతిని అయితే సిద్ధం చేసి ఉంచాడు. మీరు విన్నది అక్షరాల నిజం. రాబోయేటటువంటి 4 రోజుల్లో ఒక స్త్రీ, ఆమె ఒక అపరిచిత లేదా మీకు ముందే పరిచయం ఉన్నటువంటి ఎవరైనా ఒక స్త్రీ కావచ్చు, ఆమె మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అయితే ఆమె రాకతో మీ తలరాత పూర్తిగా మారిపోతుంది. కానీ ఆమె మీకు ఒక రహస్యం కూడా చెబుతుంది. అంటే ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుందన్నమాట. ఆ రహస్యాన్ని మీ ప్రాణం పోయినా కానీ, మీ కన్నవారికి కానీ, మీరు కట్టుకున్న వారికి కానీ, మీ ప్రాణ స్నేహితులకు కానీ, లేదా ఎవ్వరికీ కూడా అస్సలు చెప్పకండి. చెబితే మీ చేతి దాకా వచ్చినటువంటి ఒక రాజయోగం అనేది, అదృష్టం అనేది క్షణాల్లో కళ్ళ ముందే మాయమైపోతుందన్నమాట. నేను మీ శ్రేయస్సు కోరుకునేటటువంటి వ్యక్తిగా గొప్ప అనుభవంతో ఈ మాటలను చెబుతున్నాను. ఈ వీడియోను చివరి వరకు వినండి. ఎక్కడా కూడా సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక స్త్రీ అని చెప్పాం కదా, ఆ స్త్రీ ఎవరు, ఆ రహస్యం ఏమిటి, ఈ 4 రోజుల్లో మీరు ఏం చేయాలి అనేటటువంటి విషయాల గురించి వివరంగా చెబుతాను. ఈ అద్భుతమైనటువంటి జ్యోతిష్య రహస్యాలు తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోను మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీ ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకోండి. అలాగే మీ మనసులో తలుచుకున్న తర్వాత చక్కగా పీస్ఫుల్గా ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చొని ఈ మాటలు వినండి. మీకు అండగా భగవంతుడు నిలవబోతున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వద్దామండి. ఇప్పుడు మీ గురించి, అలాగే మీ మనస్తత్వం గురించి కొన్ని నిజాలైతే మాట్లాడుకుందాం. ఇవి వింటుంటే ఇది నా జీవితమే కదా, నా గురించే వీరు చెబుతున్నారు అనేటటువంటి ఒక తెలియనటువంటి అనుభూతి మీకు కలుగుతుంది. అయితే మీరు చాలా కాలంగా ఒక చీకటి గదిలో పోరాడుతున్నటువంటి యోధుల్లాగా ఉంటున్నారన్నమాట. అంటే నలుగురితో సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తారు, కానీ లోపల అగ్నిపర్వతంలాగా రగులుతూ ఉంటున్నారు. మీకున్న బాధలు పగవారికి కూడా రాకూడదని చెప్పి అనిపించేలా ఉంటారు. అవునా కాదండి? మీ అందరికీ కూడా మీరేంటంటే అందరికీ మంచి చేస్తారు. మీ చేతిలో 10 రూపాయలు ఉంటే అందులో 9 రూపాయలు ఇతరుల కష్టాన్ని తీర్చడానికి ఖర్చు పెడతారు. అయితే మీ వాళ్ళు కష్టాల్లో ఉంటే మీ ప్రాణం ఇచ్చైనా కానీ వాళ్ళను కాపాడతారు. కానీ మీకు తిరిగి ఏం దక్కింది? కేవలం మీకు మోసం, అలాగే నమ్మక ద్రోహం, అవమానాలు. ఇక మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో, ఎవరి కోసమైతే మీ నిద్రను, మీ డబ్బును, మీ జీవితాన్ని ఇదంతా కూడా త్యాగం చేశారో వారు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. అవసరానికి వాడుకొని మీ అవసరం తీరిపోగానే ఏంటంటే మిమ్మల్ని కరివేపాకులా తీసి పక్కన పడేస్తున్నారు. నేను ఇంత సహాయం చేశాను కదా, కనీసం కృతజ్ఞత కూడా లేదా అని మీరు లోపల కుమిలిపోతూ ఉంటారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, చేతికి డబ్బు వస్తుంది కానీ వచ్చినట్లుగా మాయమైపోవడం, అనవసరమైనటువంటి ఖర్చులు, ఎవరికో సహాయం చేయబోయి మీరు అప్పుల పాలవడం, లేదా మీ డబ్బు ఎక్కడో ఇరుక్కుపోవడం, రాత్రి నిద్రలు ఉండడం లేదు, ఉదయం లేస్తే ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన, గుండెల్లో ఎవరికి చెప్పుకోలేనంత భారం. నాకు మాత్రమే ఇలా జరుగుతుందా భగవంతుడా? నేను ఎవరికి ఏం ద్రోహం చేశాను? నా నిజాయితీకి నాకు దొరికినటువంటి బహుమతి ఇదేనా స్వామి అనుకుంటూ మీరు ఎన్నో రాత్రులు ఏడ్చుకుంటూ ఉంటున్నారనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు. మీకు తప్పకుండా భగవంతుడు అనేది మంచి చేయబోతున్నాడు. సాక్షాత్తు శని భగవానుడి యొక్క అనుగ్రహం మీ మీద అద్భుతమైనటువంటి సంచారంలా మారబోతుంది. మీ కర్మఫలం పూర్తిగా తీరిపోతుంది. మీ కష్టాల కోట ముగిసిపోబోతుంది. మీ ఏడుపులు, బాధలు ఇక చాలు. మీ కన్నీటి ఖాతా క్లోజ్ అయిపోయినట్లే. ఇక మీ యొక్క రాజయోగం అనేది, మీరు పడినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకి 100 రెట్లు సంతోషాన్ని ఇవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు.
అష్టలక్ష్ముల్లో ఒకరైనటువంటి ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి ప్రతిరూపంగా సాక్షాత్తు జగన్మాత అనుగ్రహంతో ఒక స్త్రీ రూపంలో అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. ఆ స్త్రీ ఎవరు, ఎక్కడి నుండి వస్తుంది? అసలు ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీ ఆఫీసులో పనిచేసే సహోద్యోగురాలు కావచ్చు, మీ బంధువుల్లో ఎప్పటి నుండో మీకు పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదా రోడ్డు మీద మీకు తారసపడేటటువంటి ఒక అపరిచిత మహిళ కావచ్చు, మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించేటటువంటి ఒక వృద్ధురాలే కావచ్చు, లేదా మీ ఫోన్లో సోషల్ మీడియా ద్వారా, లేదా ఇలా ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యేటటువంటి ఒక మహిళ కావచ్చు. ఆమెను మీరు ఏ విధంగా గుర్తించాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దయచేసి శ్రద్ధగా వినండి. ఆమె మీ జీవితంలోకి వచ్చినప్పుడు లేదా మీతో మాట్లాడినప్పుడు మీ మనసుకు అకారణంగా తెలియనటువంటి ఒక ప్రశాంతత కలుగుతుంది. ఎన్నో రోజులుగా మీ బుర్రలో ఉన్నటువంటి గందరగోళం ఒక్కసారిగా ఆగిపోయి ఒక కొత్త దారి మీకు కనిపిస్తుంది. ఆమె నేరుగా వచ్చి మీకు ఒక మాట చెబుతుంది. అదొక సలహా కావచ్చు, ఒక దారి చూపించడం కావచ్చు, లేదా ఒక ఆర్థిక సహాయం కావచ్చు. ఆమె చెప్పే ఒక్క చిన్న మాట చీకటి గదిలో వెలిగినటువంటి దీపంలాగా మీ మెదడులో ఒక కరెంట్ షాక్ లాగా మీ ఆలోచన విధానం పూర్తిగా మార్చేలా ఉంటుంది. ఆమె ద్వారా మీకు ఒక గొప్ప అవకాశం కూడా వస్తుంది. అది మీ కెరియర్లో ఒక పెద్ద జంప్ కావచ్చు, వ్యాపారంలో ఒక గొప్ప డీల్ కావచ్చు, ఒక కొత్త జాబ్ ఆఫర్ కావచ్చు, ఇలా ఎన్నో ఏళ్ళుగా ఆగిపోయినటువంటి మీ డబ్బు మీకు తిరిగి రావడం కావచ్చు. ఇలా మొత్తానికి ఆమె మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పుతుంది. కానీ ఇక్కడే మీరంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. దయచేసి ఈ మాటలు పెడచెవిన పెట్టకండి. మీరు చేసే ఒకే ఒక చిన్న పొరపాటు మీ జీవితాన్ని మరలా పాతాళానికి తొక్కేసేలా ఉంటుంది. ఆ స్త్రీ మీకు ఒక అవకాశం కానీ, ఒక రహస్యం కానీ చెబుతుంది. అది మీ భవిష్యత్తును బంగారంగా మార్చే రహస్యం కావచ్చు. ఆ రహస్యం లేదా ఆ శుభవార్త మీకు తెలిసిన వెంటనే మీలో తెలియనటువంటి సంతోషం కలుగుతుంది. అమ్మయ్య, ఇక నా కష్టాలు తీరిపోయాయని మీ మనసు ఉప్పొంగుతుంది. అయితే మనిషి సహజ నైజం ఏమిటంటే సంతోషం రాగానే 10 మందికి చెప్పుకోవాలి, పంచుకోవాలనుకుంటాడు. కానీ మీరు ఆ తప్పును అస్సలు చేయకండి. ఆ స్త్రీ చెప్పిన రహస్యాన్ని, ఆ అవకాశాన్ని అది పూర్తిగా మీ చేతికి వచ్చి పనంతా కూడా 100% పూర్తయ్యేంత వరకు ఎవరికీ కూడా చెప్పకండి. ప్రాణం పోయినా సరే పెదవి విప్పకండి. ఇలా ఎందుకు ఖచ్చితంగా ఈ విధంగా చెబుతున్నానంటే భయపెట్టాలని కాదండి. ఇప్పటి వరకు మీరు చాలా నరదృష్టి, అసూయ ఇటువంటి వారి కళ్ళు మీ మీద ఎక్కువగా ఉన్నాయి. మీరు బాగుపడుతున్నారు, మీకు డబ్బు వస్తుంది, మీ కష్టాలు తీరుతున్నాయని ఎవరికైనా తెలిస్తే చాలు మీ చుట్టూ ఉన్న వారి కడుపు మంట విపరీతంగా రగిలిపోతుంది. పైకి నవ్వుతూనే లోపల కుళ్ళుకుంటారు. వీడు ఎక్కడ పైకి వచ్చేస్తాడో అని చెప్పుకుంటూ ఉంటారు. వారి ఏడుపు అనేది నెగిటివ్ ఎనర్జీ రూపంలో మీ పనిని మధ్యలోనే ఆపేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఒక నానుడు ఉంది. గుప్తంగా ఉంచిన కార్యమే ఎప్పటికైనా విజయం అవుతుందని. మీ భార్య లేదా భర్తకు కూడా ఆ పని పూర్తయిన తర్వాత ఒక సర్ప్రైజ్ లాగా చెప్పండి. మీ స్నేహితులకు, చుట్టాలకు అసలు చెప్పకండి. మీరు ఒక రహస్యాన్ని మీ గుండెల్లో దాచుకోండి. ఒక విత్తనం భూమి లోపల చీకట్లో రహస్యంగా ఉన్నప్పుడే మొలకెత్తుతుంది. దాన్ని బయటకు తీసి అందరికీ చూపిస్తే అది ఎండిపోతుంది కదా. మీ అదృష్టం కూడా అంతే. దయచేసి ఈ ఒక్క నియమాన్ని పాటించండి. మీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు ఈ 4 రోజుల్లో మీ దినచర్య ఏ విధంగా ఉండబోతుంది, మీకు ఎలాంటి సూచనలు కనిపిస్తాయి, రోజువారీగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మార్పులను మీ జీవితంలో ముందే గుర్తించి అప్రమత్తంగా ఉండండి. మొదటి రోజు మీ మనసులో ఏదో తెలియనటువంటి ఒక ఆనందం అనేది మొదలవుతుంది. అంటే మీరు ఉదయం లేవగానే చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారనమాట. మీ మీద మీకు ఒక తెలియని నమ్మకం వస్తుంది. చికాకులు, ఒత్తిడి తగ్గుతాయి. ఇదే రోజు మీకు ప్రకృతి నుండి ఒక మంచి సంకేతం అందుతుంది. ఏదైనా ఒక మంచి పనికి మీరు శ్రీకారం చుట్టాలనే ఆలోచన మీ మైండ్లోకి వస్తుంది. ఇక రెండవ రోజు డే టు డే మీకు తెలియకుండానే పాత అప్పులు తీర్చడానికి, ఆర్థిక వనరులు పెంచుకోవడానికి కొత్త దారులు కనిపిస్తాయి. చాలా కాలంగా మీతో మాట్లాడినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది. లేదా మీ ఫోన్కి ఒక ముఖ్యమైనటువంటి మెసేజ్ లేదా ఈమెయిల్ రావచ్చు. ఇది మీ ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు కావచ్చు. ఇక తర్వాత రోజు మీ కలల ద్వారా కొన్ని సంకేతాలు ఈరోజు రాత్రి మీకు భగవంతుడు కొన్ని సృష్టమైనటువంటి సంకేతాలు ఇస్తాడు. అంటే గుడి ప్రవహించే నీరు, పచ్చని చెట్లు, ఏదైనా దేవతామూర్తి, పరమేశ్వరుడు, దుర్గాదేవి ఇటువంటి కనిపిస్తే భగవంతుడు మీతో మాట్లాడబోతున్నాడని అర్థం. ఇక ఈరోజు ఆ స్త్రీ యొక్క ప్రస్తావన, పరిచయం అనేది మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అలాగే ఆ స్త్రీ ఆగమనం మరియు ఒక రహస్యం, ఇది అత్యంత కీలకమైనటువంటి రోజు. ఆ స్త్రీ మీతో నేరుగా మాట్లాడుతుంది. మీ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. అది ఉద్యోగ ఇంటర్వ్యూ గురించి కావచ్చు, వ్యాపార పెట్టుబడి కావచ్చు, మీ కెరీర్లో దారి చూపించడం కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం కావచ్చు. అలా ఆమె నోటి నుండి వచ్చే ఆ రహస్యాన్ని, ఆ సలహాను మీరు వెంటనే తెలుసుకోవాలి. దాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి.
ఇక ఆ తరువాత మీకు ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా కానీ తలరాత మారే రోజులనమాట. ఈ రోజుల్లో మీకు అద్భుతమైన వార్తలు అందుతాయి. కోర్టు కేసులు లేదా వివాదాల్లో ఉంటే మీకు అనుకూలంగా మారే సూచనలుంటాయి. ఉద్యోగం లేని వారికి, నిరుద్యోగులకు కాల్ లెటర్ వస్తుంది. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఆగిపోయిన వారికి క్లియర్ అవుతుందన్నమాట. వ్యాపారం చేసేవారికి ఊహించని స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టే ఒక మార్గం దొరుకుతుంది. ఇదంతా భగవంతుడి నిర్ణయం, మీ కర్మఫలం యొక్క పాజిటివ్ రిజల్ట్ అనమాట. కాబట్టి 4 రోజుల్లో మీరు కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఎవరితో కూడా గొడవ పెట్టుకోకండి, కోపం తెచ్చుకోకండి, ప్రశాంతంగా ఉండండి. మీ కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోండి. కోపం వస్తే ఎదుటివారిని మాటలతోనే కాల్చేస్తారని నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ కోపాన్ని కాస్త పక్కన పెట్టండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే సైలెంట్గా నవ్వి ఊరుకోండి. అదృష్టం ప్రశాంతమైనటువంటి మనసు ఉన్న చోటే నిలబడుతుంది. కాబట్టి భగవంతుడు ఎవరికి ఏది ఉచితంగా ఇవ్వడు. కాబట్టి ఈ అదృష్టం మీకు అకారణంగా అనేది అస్సలు రావడం లేదు. మీరు గతంలో చేసిన పుణ్యకార్యాలు, మీకు తినడానికి లేకపోయినా మీరు పేదలకు పెట్టిన అన్నం, మూగజీవులపై మీకు చూపించినటువంటి ప్రేమ, ఎవరికీ తెలియకుండా మీరు చేసిన దాన ధర్మాలు, ఇవన్నీ అదృశ్య శక్తిగా మారి మీరు తప్పకుండా మీ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా వడ్డీతో సహా మిమ్మల్ని ఒక మంచి భగవంతుడు ఇచ్చేటటువంటి బహుమానం అనేది మీరు పొందబోతున్నారనే అర్థం అనమాట. అయితే ఈ 4 రోజుల్లో మీరు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం అనేది కూడా చెప్తాను, శ్రద్ధగా వినండి. మీరు ఈ నియమాలను తప్పకుండా పాటించేలా చూసుకోండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే భూమాతకు నమస్కరించి మీ 2 చేతులు అరచేతులు చూసుకొని, నా జీవితం అద్భుతంగా మారబోతుంది, నేను అత్యంత అదృష్టవంతుణ్ణి, విశ్వానికి భగవంతుడికి నా కృతజ్ఞతలు అనుకొని మనస్ఫూర్తిగా 3 సార్లు అనుకొని తర్వాత మంచం దిగండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. కుక్కలకు, పక్షులకు లేదా ఆవులకు ఖచ్చితంగా ఏదైనా కానీ ఆహారం పెట్టండి. మీరు ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పకుండా ఆ స్త్రీ తీసుకొచ్చే అదృష్టం మీకు 10 రెట్లు ఎక్కువగా అందుతుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి మొత్తం కాలి బూడిదైపోతుంది. మీ ఆరోగ్యం విషయంలో కూడా ఈ 4 రోజుల్లో ఒక గొప్ప మార్పు అనేది మీరు కళ్ళారా చూస్తారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని పీడించిన అనారోగ్య సమస్యలు, కీళ్ళ నొప్పులు, ఊరికే వచ్చే తరచూ జ్వరాలు, మానసిక ఒత్తిళ్ళు అన్నీ కూడా మాయమవుతాయి. మీ ముఖంలో తెలియనటువంటి ఒక కొత్త నూతనమైనటువంటి ఉత్తేజం కనిపిస్తుంది. ఇంతకుముందు డల్గా ఉండేవారు ఇప్పుడేంటి ఇంత కాంతివంతంగా ఉన్నారని మిమ్మల్ని చూసిన వారు కూడా కుళ్ళుకునేటటువంటి నైజం వస్తుంది. మీ ఎదుగుదల ఆశ్చర్యపోయేలా ఉంటుంది. మరి ఆర్థిక పరంగా చూసుకుంటే మీ రాశిలో ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారం లక్ష్మీ కటాక్షం పుష్కలంగా రాబోతుంది. రాబోయే రోజుల్లో మీరు పట్టుకున్నటువంటి మట్టి కూడా బంగారం అవుతుంది. ఎవరికో ఇచ్చిన డబ్బులు ఇక రావు అని వదిలేసుకున్న బాకీలు అకస్మాత్తుగా మీ చేతికి అంది వస్తాయి. మీరు కొన్న భూమి లేదా ఆస్తి ఇవన్నీ కూడా అమాంతం పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో మీకు ఎక్కడా తిరుగుండదు. కుటుంబ పరంగా చూసుకుంటే మీ ఇంట్లో ఎప్పుడూ ఉండే గొడవలు సర్దుమణుగుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి. అలాగే మీరు ప్రేమించిన వారి కోసం ప్రాణాలు ఇస్తారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ వారు మిమ్మల్ని అపార్థం చేసుకుంటే వచ్చేటటువంటి బాధ మాత్రం వర్ణనాతీతం. ఆ బాధలన్నీ ఇక తొలగిపోతాయి. మీ భాగస్వామికి మీ విలువ తెలుస్తుంది. మీ ప్రేమను వారు తిరిగి గుర్తిస్తారు. మీ బంధం అనేది మరింత బలపడుతుంది. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూసేవారు ఎవరైతే ఉన్నారో మీకు అద్భుతమైన వార్తలు వినే అవకాశం ఉంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అంతేకాకుండా మీరు చాలా పవర్ఫుల్ మనుషులు అనమాట. మీరు ఒక్కసారి ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. ఎంత కష్టమైనా వెనకడుగు వేయరు. కానీ మధ్యలో కొందరు చేసినటువంటి మోసాల వల్ల, నమ్మక ద్రోహం వలన మీరు కాస్త డీలా పడతారు. ఇప్పుడు తిరిగి మరలా పుంజుకునేటటువంటి సమయం అన్నమాట. ఈ 4 రోజులు చక్కగా ఉండనండి. ఇక అలాగే మీ పనులన్నీ కూడా సమర్థవంతంగా నెరవేర్చుకుంటారు. అంతేకాకుండా మీ పతనాన్ని చూసి చంకలు గుద్దుకున్న వారు మరలా మీరు లేవడం చూసి తలెత్తుకుండా తలదించుకుంటారు. మీ విజయం వారికి ఇచ్చేటటువంటి అతిపెద్ద శిక్షగా ఈ 4 రోజుల్లో మారబోతుంది. ఆ స్త్రీ ఎవరనేది మీరు తప్పకుండా భగవంతుడు మీకు ఒక సూచనలాగా అందిస్తాడు. చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీకు దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. 100% మీరు పనులు పూర్తయ్యేంత వరకు మీ పనులు ఎవరికీ చెప్పకండి. ఇష్టదైవం మీద భారం వేసి మీ పని మీరు నవ్వుతూ చేసుకుంటూ వెళ్ళండి. రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితానికి ఒక బంగారు బాట వేయాలని మనస్ఫూర్తిగా నేను కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు ఈ 4 రోజుల్లో దుర్గామాతతో పాటు ఎవరైనా కానీ స్త్రీమూర్తి మీకు కనిపిస్తే అది తల్లి కానీ, చెల్లి కానీ, లేదా సోదరి కానీ, లేదా మీకు తెలిసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా మీ మంచి కోరేటటువంటి ఒక స్త్రీమూర్తి, ఇలా ఎవరు కనిపించినా కానీ వారిని గౌరవభావం
భావంతో పలకరించండి. అంతేకాకుండా వారితో అంటే ఏదైనా వారు ఇచ్చేటటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని పసిగట్టండి. అంటే మీకు సంబంధించినటువంటి ఏదైనా విషయాల యందు వారు ఇచ్చేటటువంటి సలహాలను జాగ్రత్తగా కొంచెం మనసు పెట్టి వినండి. ఎందుకంటే వారు ఇచ్చేటటువంటి ఒక చిన్న సలహా అయినా కానీ అది మీకు చాలా పెద్ద అవకాశంగా మారవచ్చు. అంతేకాకుండా మీరు అన్ని విషయాల్లో కూడా చాలా తెలివిగా ఉంటారు, వేగవంతమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. ఇక ఏదైనా మీరు పని చేస్తే చాలా జాగ్రత్తగా, నిజాయితీగా, పద్ధతిగా చేస్తారు. ముందుగా డబ్బు కంటే కూడా నిజాయితీని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మీకున్నటువంటి మంచితనానికి భగవంతుడు కూడా మీకు ఇస్తున్నటువంటి ఒక మంచి బహుమతిగా మీరు కూడా భావించండి. ఇక ఈ 4 రోజుల్లో మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని చిన్న పనులు ఉన్నాయి. దుర్గాదేవి ఆలయంలో మీరు ఏదైతే అందిస్తారో ప్రసాదం, అంటే అది ఏదైనా కావచ్చు. అంటే మీరు చేసేటటువంటి ప్రసాదం ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లంతో చేసినటువంటి నైవేద్యం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి బెల్లంతో చక్కగా పాలు బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని దుర్గాదేవి ఆలయం, మీకు దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయాన్ని సంప్రదించి అక్కడికి వెళ్ళి ప్రసాదాన్ని అమ్మవారి గుళ్ళో అందించండి. ఆ ప్రసాదాన్ని పేద ప్రజలతో పంచుకొని మంచి కుటుంబ జీవితం సాధించాలని చెప్పి అమ్మవారిని వేడుకోండి. అంతేకాకుండా అమ్మవారికి దుర్గాదేవికి నిమ్మకాయల మాలను సమర్పించండి. అంతేకాకుండా రావి చెట్టుకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసుకోవడానికి ప్రయత్నించండి. 11 సార్లు ప్రదక్షిణ చేసుకొని రావి చెట్టు చుట్టూ కూడా చక్కగా పసుపు కుంకుమలతో రావి చెట్టును అలంకరించి అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోండి. అంతేకాకుండా మీకున్నటువంటి మీ మనసులో ఉన్నటువంటి కోరికల గురించి కూడా చెప్పుకోండి. ఇది మీకు మరింత ఎక్కువగా అంటే మీ పనులు ఆగిపోయినటువంటి పనులు ఏదైతే ఉంటాయో ఆ పనులు మరలా తిరిగి వేగవంతంగా పూర్తి కావడానికి రావి చెట్టు యొక్క పూజా ఫలితం అనేది మీకు తప్పకుండా వరిస్తుంది. అలాగే ఈ 4 రోజుల్లో ఇంట్లో ఎటువంటి గొడవలు పడకండి. ఇంట్లో ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. మీ ప్రతిష్టకు భంగం కలిగించేటటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండండి. ఇక ఈ 4 రోజుల్లో మీ జీవిత భాగస్వామితో మీరు ఎంతో అద్భుతంగా భావోద్వేగపరంగా మీ మనసులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా మాట్లాడి వారిలో ఉన్నటువంటి కొన్ని అంటే బాధలు, అలాగే వారు మీపై పెంచుకున్నటువంటి అపనమ్మకాలన్నింటినీ కూడా దూరం చేసి వారితో చాలా భావోద్వేగపూర్వకంగా మాట్లాడతారు. దాంతో మీ యొక్క కుటుంబ జీవితం అనేది మరింత ఎక్కువగా బలంగా మారుతుంది. అలాగే మీరు కొన్ని పెద్ద సమస్యల నుండి కూడా తప్పించుకోవడానికి ఒక స్త్రీ అనేది అద్భుతమైనటువంటి సహాయం అనేది చేస్తుంది 4 రోజుల్లో. కాబట్టి ఆ సమస్యల నుండి అలాగే మీకు ఏదైనా కానీ ఒక అవకాశానికి సరిపడా మంచి సలహాలను కానీ ఇవ్వడానికి ఈ 4 రోజుల్లో మీకు ఒక స్త్రీమూర్తి సాక్షాత్తు దుర్గాదేవియే అమ్మవారు మీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో మీరు అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేసుకోండి. దుర్గాదేవి పాదాలను అస్సలు విడవకండి. అమ్మవారి అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందాలంటే అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు, అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి పనులు చేసుకోవడానికి ప్రాధాన్యతను ఇవ్వండి. అలాగే దుర్గాదేవి ఆలయంలో ఇప్పుడు చెప్పుకున్న విధంగా మీరు తప్పకుండా ఆచరించడం మర్చిపోకండి. మరి తెలుసుకున్నారు కదండి. ధన్యవాదాలు.